వెల్కమ్ స్టూడెంట్స్. ఏపీఎంసెట్ 2024 స్టూడెంట్స్ అందరికీ ప్రీవియస్గా వీడియోలో చెప్పడం జరిగింది. తెలంగాణ స్టేట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ రిలీజ్ చేస్తారు విత్ ఆన్సర్తో సహా. మీరు ఆ పేపర్స్ చదివితే ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన రిపీటెడ్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయనేది ఆ వీడియోలో మీకు చూపించడం కూడా జరిగింది. మీరు ఇప్పుడు తెలంగాణ స్టేట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటి ఆన్సర్స్ ఎలా వెరిఫై చేసుకోవాలనేది క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఆ వీడియోలో కూడా ప్రీవియస్గా చెప్పడం జరిగింది. ఇందులో ఉన్న క్వశ్చన్ పేపర్స్ అన్నీ మీరు ఆన్సర్తో సహా వెరిఫై చేసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ మీకు 15 వరకు వస్తాయి. ఇక్కడ మార్క్స్ వస్తాయి అనగానే ఇందులో ఉన్న అన్ని క్వశ్చన్స్ మీకు వస్తాయని 50 మార్క్స్ వస్తాయి, 100 మార్క్స్ వస్తాయనేది నేను ఫాస్ట్ స్టేట్మెంట్ అయితే ఇవ్వను. గ్యారంటీగా మీకు ఇక్కడ ఉన్న క్వశ్చన్ పేపర్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని అన్నీ వెరిఫై చేసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ 15 వరకు వస్తాయి. 10 to 15 మార్క్స్ వస్తాయి. అది మీ షిఫ్ట్ బేస్ చేసుకొని రావడం జరుగుతుంది. కంప్లీట్గా అన్ని క్వశ్చన్ పేపర్స్ విత్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి వితిన్ 3-4 అవర్స్లో మీరు ఇవన్నీ ఒక్కసారి వెరిఫై చేసుకుంటే చాలు, ఆన్సర్స్ అన్ని ఆటోమేటిక్గా మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు. సైట్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మీకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ప్రిలిమినరీ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఎంపీసీ స్టూడెంట్స్కి ఇక్కడ 6 పేపర్స్ ఉన్నాయి, బైపీసీ స్టూడెంట్స్కి 4 పేపర్స్ ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ ఇందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఫిజిక్స్ కెమిస్ట్రీ అందరికీ 10 పేపర్స్ వస్తాయి. ఈ 10 పేపర్స్ కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ అందరూ వాటి యొక్క ఆన్సర్స్ కంపల్సరీగా వెరిఫై చేసుకోండి. ఇలా మీరు క్వశ్చన్ పేపర్ పైన క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. బైపీసీ స్టూడెంట్స్ మీరు బాటనీ జువాలజీతో పాటు ఎంపీసీ స్టూడెంట్స్ యొక్క ఫిజిక్స్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ కూడా వెరిఫై చేయండి కంపల్సరీగా. వెరిఫై చేయడం అంటే చాలా సింపుల్. మీరు జస్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఉంది, ఆన్సర్ ఉంది అంటే మీకు చాలా తక్కువ టైంలోనే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు చూడండి, డైరెక్ట్గా మీరు ఈ క్వశ్చన్ నోట్ చేసుకొని క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి 13/16 6 ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. ఇలా మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ సంబంధించి ఆన్సర్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. లేదు అంటే ఆన్సర్ జస్ట్ ఇప్పుడు థియరీ పార్ట్ అయితే కనుక జస్ట్ మీరు ఆన్సర్స్ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. 3-4 అవర్స్లో ఈ 10 పేపర్స్ మీరు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. 4 అవర్స్ మీరు కరెక్ట్గా చదివితే 15 మార్క్స్ మీకు మ్యాక్సిమం మీ హ్యాండ్లో ఉన్నట్టే. థ్యాంక్ యూ.